ఒకటి దాటి దువా 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 చేసి లైఫ్ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పుంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ వేసే సమ్మర్ సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ చేస్తూ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్ పేట కబ్జా చేసే బూట్ మస్తి చేసే మంది లూట్ ఆలోచిస్తూ అవ్వకు లేట్ ఫాలో అయిపో మేరా రూట్. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు కర్నూలు నుంచి 4 పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చారు. వెల్కమ్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో మీరు ఆల్మోస్ట్ ఆఖరి ఘట్టంలో ఉన్నారు. రేపే మన ప్రిలిమినరీ ఎపిసోడ్ లో లాస్ట్ ప్రిలిమినరీ, ఆ తర్వాత నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ స్టార్ట్ అయిపోతాయి. 2 జిల్లాల మధ్యలో పోటీ జరగబోతోంది. ఇప్పటి వరకు ఏమిటంటే మీ జిల్లాల వరకే పోటీలు, ఇక క్వార్టర్ ఫైనల్స్ నుంచి 2 జిల్లాల మధ్యలో పోటీ స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరిది? ఇప్పుడు పరిచయాలు పెంచుకుందాం. హాయ్ సుమా. హాయ్, నా పేరు లక్ష్మి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. మా హస్బెండ్ పేరు నాగరాజు. ఉస్సు. తను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. నాకు ఒక పాప, తన పేరు లిఖిత సాయి శ్రీ. ఓకే, ఆయన నాగరాజ్ అయితే మీరు ముంగీసా? కాదు. ఓకే, తనుజ. హాయ్ సుమా. హాయ్, నా పేరు తనుజ. మా ఆయన పేరు రామకృష్ణ. నాకు ఒక పాప పేరు చరితాశ్రీ. నేను ఫ్యాషన్ డిజైనర్. ఓ, ఫ్యాషన్ డిజైనర్. ఓకే, కర్నూలులో మీకు బొటీక్ ఉందా? ఉంది మేడం. ఇప్పుడు రీసెంట్ గా చేసాం. డిఫరెంట్ డిజైన్స్ అవి చూస్తూ ఉంటారా? చేస్తుంటాం మేడం. ఓకే, వందన. హాయ్ సుమా. హాయ్ వందన. నా పేరు వందన. మా హస్బెండ్ పేరు శ్రీధర్ రెడ్డి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరు నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు పేరు కోమల్, పాప పేరు విన్మయశ్రీ. ఓకే, అనుష. హాయ్ సుమా. హలో. నా పేరు అనుష. నేను కర్నూలు నుంచి వచ్చాను. ప్రజెంట్ ఎంటెక్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ ఓన్లీ స్టార్ మహిళ ప్రోగ్రామ్. ఓన్లీ స్టార్ మహిళ ప్రోగ్రామ్. ఎంత మంచి హాబీ. ఇలాంటి ప్రేక్షకులు ఉన్నంత కాలం మన స్టార్ మహిళ నడుస్తూనే ఉంటుంది. సరే, మనం రౌండ్ మొదలెడదామా? ఓకే. శ్రీ మురళీ మోహన బెల్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్పిన సమాధానాలు మళ్ళీ చెప్పకూడదు. తనుజ, మీతో మొదలెడదాం అనుకుంటున్నాం. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలోచిస్తే ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? పాస్పోర్ట్ చింపేయాలి. కాళ్ళు చేతులు ఎప్పుడు బాగా పనిచేస్తాయి? పండుకున్నప్పుడు. ఆధార్ నంబర్ తో ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. పొద్దున్నే పాలవాడు ఎందుకు వస్తాడు? కొట్టించుకోవడానికి. పక్కన గురకపెట్టే వాళ్ళు ఉంటే ఏం చేస్తాం? హాయిగా నిద్రపోవాలి. హెయిర్ లాస్ అయితే తలకేం పెట్టాలి? పేడ పూయాలి. టైం అప్. ఆలోచిస్తే ఆయాసం వస్తుందా? అబ్బా, ఓ, అంటే శరీరంతో పనిచేయడమే కాకుండా ఆలోచనలతో కూడా ఆయాసం వస్తుంది. మీరేం ఆలోచిస్తారు? మా హస్బెండ్ ఎలా ఇది చేయాలి అని. ఇది చేయాలా? అంటే కోపం తెప్పియాలని. అంటే ఆయన కోపం రాదా? చాలా వస్తుంది. తను తగ్గియడానికి తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ పెంచుతారు మీరు? ఇంకో పెంచితే నేను చిరునవ్వు నవ్వితే ఆగిపోతుంది. మీ చిరునవ్వుకి పడేశారన్నమాట. ఓకే, విదేశాలకు వెళ్ళాలంటే ఏం చెప్పారు? పాస్పోర్ట్ చింపేయాలి. వీసా కాల్ చేయాలి. కాళ్ళు చేతులు ఎప్పుడు బాగా పనిచేస్తాయి? పడుకున్నప్పుడు. కాళ్ళు చేతులు పడుకున్నప్పుడు బాగా పనిచేస్తాయి. మీరు నిద్రలో ఆడుతున్నట్టున్నారు. పాపం మీ ఆయన పరిస్థితి ఏంటో. అందుకే కింద పడుకుంటారు. ఆధార్ నంబర్ తో ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఆధార్ నంబర్ తో ఫోన్ చేస్తారు. ఓ, మీ కార్డు మీద ఉండే ఆధార్ నంబర్ ఫోన్ నంబరా? ఫోన్ చేస్తాను. పొద్దున్నే పాలవాడు ఎందుకు వస్తాడు? కొట్టించుకోవడానికి. ఓకే, పక్కన గురకపెట్టే వాళ్ళు ఉంటే ఏం చేస్తాం? హాయిగా నిద్రపోవాలి. పక్కన గురకపెట్టే వాళ్ళు ఉంటే హాయిగా నిద్రపోవాలి. నిద్ర పడుతుందండి? పడుతుంది కదా. రోజు మా ఆయన గురక పెడతారు, నేను నిద్రపోతున్నా. ఏదైనా సరే టాపిక్ వీళ్ళు ఆయనకే ఉండేది. ఆయన ఒక్కరే కాబట్టి ఇంకా చేతులు ఇలా ఆడిస్తానంటే ఆయన కింద పడుకుంటాడంటుంది. కోపం అంటే మా ఆయనకి తెప్పిస్తానంటుంది. ఇప్పుడు ఏంటి? ఆ గురక అంటే మా ఆయన ఉండేది నేను మా హస్బెండ్ తప్ప. ఏంది? ఆవు వ్యాసం లాగా ఉంది. ఒకడిని వ్యాసం చెప్పమంటే ఏం చెప్పినా ఫైనల్ ఆవు మీదకి వచ్చేదంట. అలా ఉంది. ఎందుకంటే తనంటే నాకు ఇష్టం కదా, అందుకే. మీ ఆయన గురించి ఒక వ్యాసం చెప్పండి. మా ఆయన పేరు రామకృష్ణ, కానీ ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడు నాకు తెలియదు. ఉన్నా నో ప్రాబ్లం.
ఆయన బాగా గురక పెడతాడు. ఆయన బాగా గురక పెడతారు, చాలా కోపం ఎక్కువ. అసలు ఈ మాట చెప్పినందుకు ఇంకెంత వస్తుందో ఆయనకి ఇప్పుడు. ఇంటికి వెళ్ళాక నీకుందిలే, ఏదో మనం చూసి చూడకుండా వదిలేయాలని చెప్పకూడదమ్మా బయటికి. బస్ స్టాండ్ వరకు దింపేసి వెళ్ళిపోతారు. అవునా? అలా అయితే ఇక్కడ టికెట్ డబ్బులు నేను ఇస్తానులే, ఎలాగో అలా వెళ్ళు, సరేనా? లేకపోతే నువ్వు కర్నూలు కొండారెడ్డి గురించి చేరేలా లేవు. చూడలేను నేను ఇంకా. ఇప్పుడు మనం వేరే ఏమైనా వ్యాసం చెప్పిద్దాం, అందులో కూడా వాళ్ళ ఆయన వస్తాడేమో చూద్దాం. ఇప్పుడు వేరే వ్యాసం ఏంటంటే పులి, ఇది వ్యాసం. మా ఆయన చూడ్డానికి పులిలా ఉంటాడు. నేను పులి గురించి చెప్పమంటే మా ఆయన పుల్లా ఉంటాడు ఉంటుంది. ఇప్పుడు నువ్వు వేరే వ్యాసం చెప్పాలి. నక్క, నక్క గురించి వ్యాసం చెప్పు. మా ఆయన గుంట లెక్కలా ఆలోచిస్తారు. ఏమండి నక్క గురించి చెప్పండి, అచ్చంగా నక్క గురించి చెప్పాలి మీరు. నక్క గురించి మనం ఎందుకో నాకు వీళ్ళ కాపురంలో చాలా ఏదో పెడుతున్నట్టు అనిపిస్తున్నాం. రామకృష్ణ గారు, ఇది సరదాగా చేసినటువంటి ప్రయత్నమే కానీ మేము చెప్పినవన్నీ కల్పితాలే, నిజాలు ఏమీ లేవు. హెయిర్ లాస్ అయితే తలకేం పెట్టాలి? పేడ. పేడ పెట్టాలి. 7 రాంగు 70 పాయింట్లు. అనుష, నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మగవాడికి పెళ్లికి ముందు నరకం, పెళ్లి తర్వాత నరకమే. తలనొప్పి వస్తే ఏం రాయాలి? తలనొప్పి వస్తే ఆయిల్ రాయాలి. కుక్కలకి ఏమంటే ఇష్టం? మనుషులు అంటే ఇష్టం. హైట్ పెరగాలంటే ఏం చేస్తాం? పొల్లు దండాలు పెట్టాలి. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, మగవాడికి పెళ్లికి ముందు నరకం, పెళ్లి తర్వాత నరకమేనంట. పాపం వాళ్ళ ఆయన పెళ్ళైనాక ఎంత నరకం అనుభవించాలో. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత అదే ఇప్పుడు హాయిగా నరకంలో ఉంటాడు, ఇంకా నరకంలోకి వచ్చేస్తాడు. తలనొప్పి వస్తే ఏం రాయాలి? ఆయిల్. కరెక్ట్. ఇది కుక్కలకి ఏమంటే ఇష్టం? మనుషులంటే ఇష్టం. అయ్యో కాదంటే మనుషులంటే ఇష్టం కదా, విశ్వాసంగా ఉంటాయి కదా. పెంచుకుంటారు. కరెక్ట్. హైట్ పెరగాలంటే ఏం చేస్తాం? పొల్లు దండాలు పెట్టాలి. ఓకే, 2 రాంగ్ చెప్పావు, 20 పాయింట్లు. వందన రెడీయా? రెడీ మేడం. ఓకే వందన, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వర్షం వచ్చినప్పుడు ఏం చేయాలి? డాన్సర్. మునక్కాయలు ఎలా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయి. కడుపు నొప్పిగా ఉంటే ఏం చేయాలి? తినాలి. దోసపిండితో ఏం చేస్తారు? దోసపిండితో చపాతీ చేసుకోవాలి. గులాబ్ జామ్ తీయగా ఉండాలంటే ఏం చేయాలి? కారం వేయాలి. కాటుగా ఎక్కడ పూసుకుంటారు? పెదాలకు. పెళ్లిపీట్ల మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, వర్షం వచ్చినప్పుడు ఏం చెప్పారు? డాన్స్ చేయాలి. వర్షం వచ్చినప్పుడు డాన్స్ చేస్తారు. చూడలేదా వర్షం సినిమా? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూడలేదా? వర్షం రాగానే అంజలా జవేరి బయటకు వచ్చి నెమలిలాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అది మన హీరోయిన్ల పని. బయట మనం అలా చేస్తే నెక్స్ట్ డే నెమలి కాదు కదా, వైరల్ ఫీవర్ వస్తుంది. సరే మనం చెయ్యం కాబట్టి నీకు ఇస్తున్నాంలే. ఓకే, మునక్కాయలు ఎలా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయి. అదేంటి, మా ఊర్లో మునక్కాయలన్నీ పొడుగ్గా ఉంటాయి. మా ఊర్లో అయితే గుండ్రంగానే ఉంటాయి. కడుపు నొప్పిగా ఉంటే ఏం చేయాలి అన్నారు? తినాలి అని. రిలవెంట్ గా లేదు. దోస పిండితో చపాతీలు చేస్తారు. ఓకే, మరి చపాతీ పిండితో దోశ వేసుకోవాలి. పూరి వాళ్ళ పిండితో? ఇంటికి వెళ్తే అదే చేసి పెడుతుంది సుమాను. గారెల పిండితో? అప్పలు. అప్పలు. గులాబ్ జామున్ తీయగా ఉండాలంటే ఏం చేస్తారు? కారం వేయాలి. వస్తారా సుమ? గులాబ్ జామున్ తీయగా ఉండాలంటే కారం వేయాలి. వస్తా. వద్దు వద్దు సుమ, సుమ, ఎలా ఎలా గులాబ్ గులాబ్ జాములు ఏం తింటారు చెప్పండి. బాగుంటుంది. లేదు, వద్దు, నేను బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. బాగుంటుంది. నేను చేస్తే బాగుంటుంది. అయినా ఇంకెంతకాలం తీయగా ఉండేటువంటి గులాబ్ జామున్లు, పంచదార వేసిన పూతరేకులు తింటాం. కొంచెం కారపొడితో ట్రై చేద్దాం. జనరేషన్ మారుతుంది, వేరే ఏదో ఒకటి చెయ్యాలి. కాటుక ఎక్కడ పూసుకుంటారు? పెదాలకు. కాటుక పెదాలకి పూసుకోకూడదని మన్మధుడు సినిమాలో నాగార్జున గారు చెప్పారా? ఆయన ఏం చెప్పారు? మనం పెదవులకి పూసుకునేది కళ్ళకి పూసుకుంటే అబ్బా మంట అని చెప్పాడా? అందుకనే కళ్ళకు పూసుకున్నారు, పెదాలకి పూసుకొని తర్వాత బాగా తిను. లిప్స్టిక్ కళ్ళకు పూసుకున్నారు కదా, నేను కళ్ళకు పెట్టుకునేది పెదాలకు పూసేసి. కళ్ళల్లో ఏముందో పెదవులపై నాగార్జునకే తెలుస్తుంది. నాగార్జున గారికి తెలుస్తుంది. ట్రై చేశారుగా. 5 చెప్పావు, 50 పాయింట్లు. లక్ష్మి, ఇప్పుడు నీ వంతు. రెడీ సుమా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోడి పులావులో ఏం వేస్తారు? కారం. పెళ్ళైన జంటని హనీమూన్ కి ఎందుకు పంపిస్తారు? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? పెట్రోల్ తాగాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి? అట్లే వెళ్ళాలి. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడితే ఏం చేస్తారు? వెళ్తాను. తాతయ్య ఫోన్ చేసినప్పుడు ఎలా సంబోధిస్తారు? హలో మామా అని అంటాను. ఓకే, కోడి పులావులో ఏం వేస్తారు? కారం. కారం వేస్తారుగా. ఉప్పు కారం ఇవి కాకుండా సున్నము, గమ్ము ఇవన్నీ ఉంటే ఇచ్చుండేవాళ్ళు. పెళ్ళైన జంటని హనీమూన్ కి ఎందుకు పంపిస్తారు? పాస్ చెప్పారు. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే పెట్రోల్ తాగాలి. పెట్రోల్ తాగాలంట. బాగా వస్తుంది ఇంగ్లీష్. బుక్కుమని. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి? అలాగే వెళ్ళాలి అంటారు. రిలవెంట్ గా లేదు. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడితే ఏం చేస్తారు? వెళ్ళాలి. సిగ్నల్ లో గ్రీన్ లైట్ పడితే అవును వెళ్తాము ఆగకుండా. కరెక్ట్. తాతయ్య ఫోన్ చేసినప్పుడు రే మామా అని సంబోధిస్తారట. మనవడా బాగున్నావా? ఏ మామా ఏం చేస్తున్నావు మామా, సాయంత్రం కలుద్దామా
అని సంబోధిస్తారా మీరు? ఓకే, 2 రాంగ్, 20 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ముందుగా లక్ష్మికి చూడు. బి జూనియర్ ఎన్టీఆర్. అర్థం కావట్లేదు. చాలా ఈజీ. సి రామ్. సి చిరంజీవి. ఏ ఓకే, ఏ రామ్, బి జూనియర్ ఎన్టీఆర్, సి చిరంజీవి, డి అల్లరి నరేష్. ఫైనల్. రామ్ లాగా ఉందా? ఏ కాదు సుమా. మరి ఎవరు? మంచు విష్ణు. వందన. మంచు విష్ణు సుమా. ఓకే, చూద్దాం. ఈ విషయంలో అందరూ మోసపోయారు. నువ్వు ఒక్కదానివే కాదు. నువ్వు రామ్ అనుకున్నావు, వీళ్ళందరూ విష్ణు అనుకున్నారు. ఫైనలీ వచ్చింది రాణా. బి ఎన్టీఆర్ కదా నువ్వు చెప్పింది. వందన ఎన్టీఆర్. బి ఎన్టీఆర్ అవునా కాదా చూద్దాం. ఓకే, బి కరెక్ట్. ఇప్పుడు సి చిరంజీవి గారు అన్నావు. కరెక్టా? కరెక్ట్. చిరంజీవి గారే అనిపిస్తోంది నాకు కూడా. చిరంజీవి గారు కరెక్ట్. డి అల్లరి నరేష్. అల్లరి నరేష్ అన్నావు. ఇది మాత్రమే నాకు డౌట్. ఏమంటారు? ప్రభాస్ అనుకుంటా. ప్రభాస్ సుమా. సరే చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. వందన నీకు పిక్చర్స్ చూడు. బి సమంత, ఏ స్వాతి, సి అయ్యో ఆమె పేరు గుర్తు రావట్లేదు సుమా. ఏ సినిమా? రెజీనా. ఓకే, ఇంకా డి. డి వచ్చేసి ఎవరు సుమా? నన్ను అడుగుతావే? క్లూ. నేను యాంకర్ ని మాత్రమే, Clue హెల్ప్ సుమా. చేసే హెల్పర్ ని కాదు. క్లూ సుమా. నో క్లూ. నయనతార. ఫైనల్. ఇచ్చారు అన్ని రకాల క్లూలు ఇవ్వబడును అని ఏమైనా మేము బోర్డు పెట్టాం అనుకుంటున్నావా? జనతా గ్యారేజ్ లాగా. ఓకే, ఏ స్వాతి కదా? ఏ స్వాతి. స్వాతి ఏనా? స్వాతి. చూద్దాం. ఓకే, స్వాతి కరెక్ట్. నెక్స్ట్ బి. బి సమంత. సమంత కదా? ఓకే, చూద్దాం. ఓ సమంత అనే కరెక్ట్. సి రజీనా కసాండ్రా కదా మీరు చెప్పింది. లక్ష్మి నువ్వేమనుకుంటున్నావు? అంతే, రెజినా కసాండ్రానే. అవునా? రెజినా అనుష, ఆ నవ్వు చూడు కొంచెం. అనుకుంటున్నా సుమా. చిన్న స్మైల్. కసాండ్రాది. శ్రేయ అనిపిస్తుంది సుమా. నాకు రజీనానే అనిపిస్తోంది. చూద్దాం. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల మరీ కాంప్లికేటెడ్ కాకుండా మా కోసం కొన్ని స్టెప్స్ కనిపెట్టాడబ్బా కొంతమంది కొరియోగ్రాఫర్స్. వాటితో నేను బతికేస్తున్నాను అంతే. నెక్స్ట్ నయనతార అని చెప్పా. నయనతార. దిస్ ఈజ్ సమ్వేర్ గోల్మాల్ హై. చెప్పు హై అనుష. ఏమో తెలియట్లేదు సుమా. మా ఆయన అడిగి చెప్తా సుమా. థ్యాంక్స్. సరే నయనతార అవునా కదా చూద్దాం. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అసలు ఎవరి వల్ల అయి ఉండేది కాదు ఇది. కార్తీక. సో నీకు 3 కరెక్ట్, 30 పాయింట్స్. అనుష రెడీయా? రెడీ. ఓకే, చూద్దాం. ఏ నితిన్ సుమా. బి వచ్చేసి నాని. సి వచ్చేసి నాగ చైతన్య. డి మళ్ళీ ప్రభాస్ వచ్చాడంటావా? నాకేం తెలియదు. డి కొంచెం డౌట్ ఉంది సుమా. డి ప్రభాస్. ఫైనల్. ఏ నితిన్ కరెక్టా? కరెక్ట్ సుమా. నాకు ఎన్టీఆర్ లాగా అనిపిస్తుంది.
సెట్ లో ఉండాలి. ఎవరు? నేను. సరే ఆపేసా. నెక్స్ట్ బి నాని కదా చెప్పింది నువ్వు, చూద్దాం. భలే, 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 భలే. ఇది కూడా కరెక్ట్. నా ఫేవరెట్ హీరో సుమా. మీ ఆయన ఏమైనా అనుకుంటాడేమో అలా చెప్పేస్తున్నావు. మా ఆయన సెకండ్. అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తే అయిపోయింది. నాగ చైతన్య. చూద్దాం. కరెక్ట్. డి ప్రభాస్ అన్నాను సార్. ప్రభాస్ అన్నావు కదా. అల్లరి నరేష్. అవునా? అయ్యో, చూద్దాం. మొత్తం 4 3 కరెక్ట్, 30 పాయింట్స్. ఇప్పుడు తనుజా వంతు. కొంచెం ఈజీ ఇచ్చుమా. చూడు, నువ్వు చెప్తావో మీ ఆయనతో చెప్పిస్తావో చూడు. ఏం అక్కడతో ఆగిపోయింది? మీ ఆయన అడుగుతాను జా. అక్కడతో ఆగిపోయింది సుమా కొత్త బస్సు. హీరో ఉన్నట్టున్నాడు సుమా, తెలియట్లేదు. ఇక్కడ సూర్య అనుకుంటా. సి. బి ఐ థింక్ రవితేజ. డి తెలియట్లేదు సుమా. డి ఎవరో కొత్త హీరో ఉన్నట్టున్నాడు సుమా, తెలియట్లేదు పేరు. మరి ఫైనల్ చేసుకుందామా? వాళ్ళ ఆయనేమో సుమా కొత్త హీరో. మీ చెప్పు మరి, టైం అయిపోతుంది. రానా అనుకుంటున్నా సుమా. ఓకే, ఫైనలా? ఏ గోపిచంద్, బి రవితేజ, సి సూర్య అండ్ డి రాణా. ఫైనల్. ఓకే, ఏ గోపిచంద్ అవునా? లక్ష్మి. గోపిచందే. అనుష. అవును సుమా కరెక్ట్. ఏ చూద్దాం. కరెక్ట్, గోపిచంద్ రైట్. బి రవితేజ. రవితేజ. ఇది అనుష. కరెక్ట్ సుమా రవితేజ. వందన. రవితేజ. సుమా. కిక్కు మూవీలో. నన్ను తిట్టావా? కాదు సుమా, రవితేజ సినిమా పేరు చెప్పావా? పేరు చెప్పా నేను. ఓకే. ఎస్, రవితేజ కరెక్ట్. సి సూర్య అన్నావు. సూర్య అన్న సుమా. సి ఎవరు అనుకుంటున్నారు? మంచు మనోజ్. మంచు మనోజ్. ఏమో తెలియట్లేదు సుమా. సి ఎవరు చూద్దాం. ఈ కృష్ణ మా ఆయన సుమా, రామకృష్ణ. కృష్ణ కృష్ణ రచ్చ మీద. సో ఇది అర్జున్. ఓకే. సూర్య కాదు. డి రాణా అన్నారు కదా. అవును సుమా. అనుష నువ్వేమనుకుంటున్నావు? సూర్య అనుకుంటా సుమా. చూద్దాం. సో దిస్ ఈస్ సూర్య. టోటల్ గా 4 2 కరెక్ట్, 20 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. బొమ్మాలి ఎవరిని వదలడు, జాగ్రత్త. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే -10 అండ్ ఆ 10 కూడా ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతోంది, అంటే అద్దంలో చూసినట్టు. ఒక్క చిన్న అక్షరం తప్పుపోయినా, ఒక్క ఒత్తు తప్పుపోయినా కూడా ఇవ్వం. ఓకే, చిన్న కిటుక ఏంటంటే ఆ వాక్యం ఇలా రాగానే కొంచెం ఇలా బెండ్ అయ్యి చివరి నుంచి చదవండి, మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. మొదటి వాక్యం. లక్ష్మి. పావుల డబ్బాలో డబ్బులున్నాయి. పావుల డబ్బాలో డబ్బులున్నాయి. ఉవ్వా, కొంచెం అర్థమైనా ఉండాలా అందులో. వందన నువ్వేమన్నా? పోపుల డబ్బాలో డబ్బులున్నాయి. పావుల డబ్బాలు ఏంటండి, కిచెన్ లో పెట్టుకుంటావా ఏంటి పావులు? అది సుమా, అవి వస్తాయి కదా కుండీలు, అవి దాన్ని పావులు అంటారా? పెట్టుకుంటుందేమో సుమా. చూడలేదు సుమా. ఏమో సుమా తెలియట్లేదు. అవును, మీ ఆయన నాగరాజు కదా, అందుకే తన ఇంట్లో పెట్టుకుంటుంది. అందుకనే పాములు పాములు అంటోంది. చూద్దాం. అమ్మా, అది పాముల డబ్బాలు, కాటరే డబ్బాలు కాదు, అది పోపుల డబ్బాలో డబ్బులున్నాయి. అది ఓకే, -10. ఆడవాళ్ళు జనరలీ పోపుల డబ్బాలో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాగన్నమాట. మరి ఎవరికి ఇస్తావు? నాకు. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి. లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. అనుషకి. అనుష 10.
ఓకే నెక్స్ట్ వాక్యం. వందన. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామా? కరెక్ట్ అనుకుంటున్నారా తనుజ? పాటిద్దాం. పాటిద్దాం దామా లేదా? లేదు సుమా. ఒక దీర్ఘం లేకపోయినా మేము ఇవ్వం. పాటిద్దాం. మానే. మా పాటిద్దామా? పాటిద్దామా? మా పోయింది అది. లక్ష్మి? పాటిద్దాం. 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 సరే చూద్దాం. మా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామా? కరెక్ట్. మీరు పాటిస్తారా ట్రాఫిక్ రూల్స్? పాటిస్తాం. కొన్ని రూల్స్ ఏంటో చెప్పండి. గ్రీన్ సిగ్నల్ పడితే పోవాలి, ఆ, ఎల్లో సిగ్నల్ పడితే రెడీగా ఉండాలి, ఆ. రెడ్ అయితే ఆగిపోవాలి. ఆ, మనకి ఇది ఒక్క రూలే తెలుసు, మిగిలినవన్నీ బ్రేక్ చేస్తాం. మనకి చిన్నప్పటి నుంచి సిగ్నల్ దగ్గర ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళిపోవాలి. ఇంకా ఇవి కాకుండా చాలా ఉన్నాయిరా బాబు, అవన్నీ పాటించరు. డివైడర్ లేదనుకో, రెండు వైపులా దారి ఉందనుకో, అటువైపు నుంచి వచ్చేవాళ్ళు అలా ఆక్రమించేస్తారు మొత్తం. అంటే మెంటలీ మన బ్రెయిన్ కి ఏదైనా ఒక ఆబ్స్ట్రక్షన్ పెడితేనే గాని మనం అక్కడ వైపుకు ఉండం. లేదు అంటే మనం తొందరగా పోవాలి, మనం ఇటు నుంచి పోదాం. అటు నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారుగా, మరి అది ఆలోచించరు. సో మన ట్రాఫిక్ రూల్స్ లో ఇంకా చాలా చాలా మార్పులు రావాలి. ట్రాఫిక్ రూల్స్ అంటే ఓన్లీ సిగ్నల్ పాయింట్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే నెక్స్ట్ వాక్యం. తనుజ. అప్పు చేసి పప్పు కూడు. అప్పు చేసి పప్పు కూడు. పప్పు కూడు. ఓకే లక్ష్మి. అప్పు చేసి పప్పు కూడా ఇంకా పక్కన ఏదో ఉంది సుమా. కూడుతో ఆగలేదు. కూడు గుడ్డ తర్వాత కూడా ఉన్నాయి. ఇంకా ఉంది. ఇంకా ఉంది అనుష. అనుకుంటా సుమా అప్పు చేసి. వందన. పక్కన కూడా ఉంది, నేను అక్కడి వరకు అదేంటి పక్కన కూడా ఉందంట, అంటే పోయినట్టేనా? చూద్దాం. అప్పు చేసి పప్పు వద్దమ్మా, కూడు, వద్దు. వద్దమ్మా, వద్దు. వద్దు. సగం వరకు చెప్పావు, మిగతా సగం మీ ఆయన చెప్తాడా? -10. ఎవరికి ఇస్తావు? నాకు. తనుజ. నాకు. 30, 60, 90. లక్ష్మి. లక్ష్మి 10. తర్వాత వాక్యం. వందన. వేపరసం తాగితే మంచిదే. వేప రసం తాగితే మంచిదే. తెలియదు సుమా. అది వేపరసమేనా నిమ్మరసమా? వేపరసమే. చూద్దాం. వేపరసం తాగితే మంచిదే. యాక్చువల్లీ మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందంట. నీకు 10 పాయింట్లు. కానీ తాగడానికే మన వల్ల కాదు. కానీ ఏదైనా సరే కొంచెం పైత్యం గీత్యం ఉన్నట్టయితే మన నాలికకి తగిలేటువంటి బాగా రుచైనవి మంచిది కాదు, రుచిగా లేనివే మంచిది. అది మనం తాగలేం, అది ప్రాబ్లం. ఓకే రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే ఈ డైలాగుల రౌండ్ లో మేము డైలాగులు వినిపిస్తాము, అప్పుడు బజర్ నొక్కకండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఆ డైలాగ్ విందాం. ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా, మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చావడానికి కూడా కంగారంటారా మీకు? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఏంట్రా? అలా చెప్పుతున్నావు ఏంట్రా? దిక్క నీకు. అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తనూజ. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ కరెక్ట్ ఆన్సర్. 10. ఈ డైలాగ్ ఉన్న గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ తండ్రిగా ఎవరు నటించారు? వందన. కోటా శ్రీనివాసరావు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రేయ్ మాట్లాడుతున్నాను కదా ఇక్కడ, చావడానికి కూడా అంత తొందర ఏంట్రా మీకు? మీ మడిచి పెట్టుకో. అవునరా, నాకు తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఇవాళ నా తిక్క చూపిస్తా. ప్రిలిమినరీ ఎపిసోడ్ లో కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళ పార్టిసిపెంట్స్ లెక్క తేలుస్తా. లక్ష్మి డైలాగ్ చెప్పి ఇప్పుడు ఇదే. చావడానికి కూడా అంత తొందర ఏంట్రా మీకు? అవునరా, నాకు కొంచెం తిక్కుంది. అవునరా, నాకు కొంచెం తిక్కుంది. అందరి తిక్కలు అందరి తిక్కలు రిపేర్ చేస్తా.
నాకు జనతా గ్యారేజ్ ఉంది. వెళ్దామా సుమా జనతా గ్యారేజ్ కి? చెప్పు. అవును, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్కుంది. అందరి తిక్కలు తేలుస్తా, నీ తిక్కు కూడా తెలుసు. నా తిక్క చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఆహా తనుజ, చావడానికి ఎందుకురా అంత తొందర? నీ బలుపు నీ పౌరుషం మడిచి పెట్టుకో, మడిచి పెట్టుకో. అవునరా, నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అన్ని తిక్కలు తెలుస్తా, నా తిక్క చూపిస్తా, అన్ని లెక్కలు తెలుస్తా. సరే మరి నెక్స్ట్ డైలాగ్ విందాం. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, నేను ఎలా బతకాలనుకుంటున్నావు అలా బతకనివ్వండి. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? లక్ష్మి. వెంకటేష్. ఎస్, కరెక్ట్. 10 పాయింట్లు. వెంకటేష్ ఈ డైలాగ్ లో ఇద్దరి పేర్లు చెప్పాడు, అందులో ఒక్క పేరు చెప్పండి. వందన. సచిన్ టెండూల్కర్, విశ్వనాథ్ ఆనంద్. కరెక్ట్. డైలాగ్ చెప్పు వందన. ఫస్ట్ కొంచెం చెప్పు సుమా, మర్చిపోయి. ఇంజనీరింగ్ లో, డాక్టర్లు, చెప్తా, ఐఏఎస్, చెప్తా. ఐపీఎస్ లో చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? ఎందుకు నాన్న మీ అంబిషన్స్, మీ డ్రీమ్స్ మా మీద వేసి రుద్దుతారు? అంతెందుకు నాన్న? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న ఇష్టం లేకుండా ఉండుంటే నువ్వు అయి ఉండేవాడివా? సుమన్ ఒక సింగర్ అవ్వమని వాళ్ళ అమ్మ అనుంటే ఒక గొప్ప యాంకర్ ని మనం కోల్పోయేవాళ్ళం నాన్న. సచిన్ టెండూల్కర్ ని ఈత కొట్టమంటే ఏమయ్యేది నాన్న? ఒక మంచి క్రికెటర్ ని మిస్ అయ్యి ఉండేవాళ్ళం. వద్దు నాన్న, దయచేసి మీ అంబిషన్స్ మా మీద వేసి రుద్దు. మమ్మల్ని ఇలా బతకనివ్వండి నాన్న. ఇప్పటికీ నా హ్యాండ్ నీ చేతిలోనే ఉంది నాన్న. బొమ్మరిలో. వందన. నాన్న, మమ్మల్ని ఇలా బతకనివ్వండి నాన్న. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఇంజనీర్లు మాత్రమే రోడ్ల పైన బతుకుతున్నారా? అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి హోమ్ మేకర్స్ బతకట్లే, మా ఆయన బతికిస్తున్నాడుగా. ఓకే అనుష. నాన్న ఒకటి అడగనా? ఇంజనీర్లు, డాక్టర్లు, మెడిసిన్ చేసిన వాళ్ళు వీళ్ళు మాత్రమే బతుకుతున్నారు నాన్న. ఎందుకు నాన్న మీ అంబిషన్స్ అన్ని మా మీద రుద్దుతారు? సచిన్ టెండూల్కర్ అవ్వమని, సచిన్ టెండూల్కర్ ని సింగర్ అవ్వమంటే సింగర్ అవ్వమంటే తను అవుతాడా? లక్ష్మి. ఈ లోకంలో అందరూ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే బతుకుతున్నారా నాన్న? అలా ఏం కాదు కదా. తర్వాత ఫస్ట్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తుంది. ఫస్ట్ లైన్ అయిన తర్వాత మీ అంబిషన్స్, మీ డ్రీమ్స్. మీ అంబిషన్స్, మీ డ్రీమ్స్ అన్ని మా పైన ఎందుకు రుద్దుతారు నాన్న? మాకంటూ స్వతంత్రంగా కోరికలు ఉంటాయి, వాటిని మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి. నేను మందు కొడతా, సిగరెట్ కాలుస్తా, పేకాడతా. నన్ను వదిలేయండి నాన్న, వదిలేయండి. ఆపకండి నాన్న, అవన్నీ చేస్తుంటే ఆపుతారే. ఓకే, నెక్స్ట్ డైలాగ్. రిస్కా నాకా? మీకో చిన్న పెట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. నేనేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఇక్కడ ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకరు నేను క్వశ్చన్ అడక్క ముందు బజర్ నొక్కినా వాళ్ళకే రిస్క్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అనూష. బాలకృష్ణ సుమ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లోని కథ ప్రకారం ట్రైన్ ఎవరు? తనుజ. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. రిస్కా. ఒక పిట్ట కథ చెప్తా విను. ఒకడు పట్టాలకి ఎదురుగా పరిగెడుతూ ఉన్నాడు. అవతల నుంచి ట్రైన్ వస్తూ ఉంది. ఇతను పరిగెడుతున్నాడు, ట్రైన్ వస్తూ ఉంది. ట్రైన్ వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్. రిస్క్ చేయడం. ఇంకోసారి, ఒకడు ట్రైన్ కి రివర్స్ గా పరిగెడుతూ ఉన్నారు. అతని వెనకాల ట్రైన్ వస్తూ ఉంది. అతను పరిగెడుతూ ఉన్నాడు, ట్రైన్ వస్తూ ఉంది. ట్రైన్ వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్.
ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. సుమాక్క. ట్రైన్ కి ఎదురుగా వెళ్ళినా నాకు ట్రైన్ ఎదురుగా వచ్చినా ట్రైన్ కే రిస్క్. ఏదో జరిగింది ఇక్కడ. ఓకే లక్ష్మి. ఒకడు నాకు ఎదురొచ్చిన మధ్యలో చెప్పు. నేను ఒక పిట్ట కథ చెప్తా. చెప్పు. ఈ సెట్ లో నేను, నువ్వు, పార్టిసిపెంట్స్ అందరూ అంతే కదా. అంతే కదా. అది చెప్పు. నేను ఒక మనిషి పరిగెడుతూ ఉన్నాడు, ట్రైన్ ఎదురుగా వస్తుంది. ఒక మనిషి పరిగెడుతూ ఉన్నాడు, ట్రైన్ ఎదురుగా వస్తుంది. అది ఎవరికి రిస్క్? ట్రైన్ కి రిస్క్. అవును మనిషికి సుమా. నెక్స్ట్ చెప్పు. ఒక మనిషి పరిగెడుతున్నా, దాని వెనకాల ట్రైన్ పరిగెడుతా ఉంది. ఎవరికి రిస్క్? పట్టాల దగ్గర కూర్చున్న వాడికి రిస్క్. ఇప్పుడు ఆమె ట్రైన్ మనం ఆమె చుట్టూ పరిగెడుతుంది. వాడి జాగ్రత్తలు వాడు చూసుకోవాలి. తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తర్వాత అదేదో ఉంది కాదు, 2 రకాలుగాను. పట్టాల దగ్గర కూర్చున్న వాడికే రిస్క్. వెళ్ళు. అనుష. పాపం ఈమె ట్రైన్ కి ఎదురుగా వెళ్ళకూడదు, గాలికి పడిపోద్ది. వెళ్ళు ట్రైన్ కి ఎదురుగా. నీకు ఒక పిట్ట కథ చెప్పనా? చెప్పు అనుష. ట్రైన్ నాకెదురెళ్ళిన ట్రైన్ కే రిస్క్, నేను ట్రైన్ కి ఎదురుకెళ్ళినా ట్రైన్ కే రిస్క్. తొక్కి పాడేస్తా. ఓకే డైలాగ్. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అనుష. నరసింహ సినిమా. కరెక్ట్. 10 పాయింట్లు. ఓకే సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో రజనీకాంత్ కూతుర్ని చేసుకున్న హీరో ఎవరు? వందన. అబ్బాస్. కరెక్ట్. 10 పాయింట్లు. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో లక్ష్మిదా. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో మొత్తం పెట్టాలి. వెళ్ళు. నా దారి రహదారి. చెప్పేసి వాళ్ళు ప్లే చేయలేదు. లేకపోతే మాకు దారి దొరకదు. చెప్పు. నా దారి రహదారి అడ్డు రాకండి. వందన. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో గోకట్లేదు. నా దారి రహదారి. నువ్వు వెళ్ళమ్మా. నువ్వేం చేస్తావు? చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో ఊడిపోతుంది.
రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. వందనదా తనుజ అనుషద లక్ష్మి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇక్కడికి వచ్చేసి ఇది తీసుకొని ఇలా పూసుకోండి, తర్వాత ఇది తీసుకొని ఇలా పూసుకొని జుంబారే జుంబా అని ఇక్కడికి వచ్చి 2 బీట్స్ లో ఒకటి ఇంకొకటి మళ్ళీ వెనక్కి రండి. మళ్ళీ వచ్చి సింగిల్ హ్యాండ్ తో మళ్ళీ ఇటు సైడ్ పూసుకొని ఇంకోటి తీసుకొని ఇంకొకరు ఇటువైపు పూసుకొని జుంబారే జుంబా అని ఇక్కడికి వచ్చి స్ట్రా తీసుకొని ఇలా ఇలా పెట్టండి. ఫేస్ లో ఎక్కడైనా పూసుకోవచ్చు కానీ 2 పూయాలి ప్రతిసారి. రెడీ 1 2 3 గో. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. ఆహా ఎంత బాగున్నారో. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. టైం అప్. ఏదో ఒకసారి అటు చూడు. జుంబారే జుంబా. బాగుంది చాలా. ఈ 2 బంతులకి ఒక 10 పాయింట్లు, ఈ 2 స్ట్రాలకి 10 పాయింట్లు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 110. రెడీ 1 2 3 గో. జుంబారా జుంబా. జుంబారా జుంబా. జుంబారా జుంబా. జుంబారా జుంబా. జుంబారా జుంబా. జుంబారా జుంబా. లాస్ట్ 30 సెకండ్స్. జుంబారా జుంబా. జుంబారా జుంబా. జుంబారా జుంబా. లాస్ట్ 10 సెకండ్స్. జుంబారా జుంబా. టైం అప్. 1 2 3 4 5 6 7 8 9 10 100. రెడీ 1 2 3 గో. జుంబారే జుంబా.
జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. 30 seconds. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. 10 seconds. జుంబారే జుంబా. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 100 పాయింట్. తనుజ మీ టార్గెట్ 140. అలాగైతే మీరు వెళ్తారు ప్రిలిమినరీ ఎపిసోడ్స్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి, లేదంటే వందన వెళ్తుంది ఫ్రమ్ కర్నూలు. రేపటితో ప్రిలిమినరీ ఎపిసోడ్స్ లాస్ట్. ఏ జిల్లాకి మధ్యలో వార్ జరగబోతుందో రేపే తెలిసిపోతుంది మనకి. పదండి. రెడీ 1 2 3 గో. జుంబారే జుంబా. జుంబారే జుంబా. నూట 40 అంటే 14. జుంబారే జుంబా. లక్ష్మి అయితే కొత్తగా ఊర్లోకి వచ్చిన పక్షిలా ఉంది. వలస వచ్చిన పక్షిలా ఉంది. అనూష అయితే అవతార్ సినిమాలో నెక్స్ట్ దాంట్లో హీరోయిన్ లో ఉంది. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. జుంబారే జుంబా. 30 seconds. జుంబారే జుంబా. జుంబారే జుంబా. 10 seconds. జుంబారే జుంబా. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 వరకు వచ్చారండి. 110 పాయింట్లు. ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళ నుంచి క్వార్టర్ ఫైనల్ కి వెళ్తున్న కర్నూలు నుంచి వచ్చిన నెక్స్ట్ పార్టిసిపెంట్ వందన. కంగ్రాచులేషన్స్ వందన. థ్యాంక్ యూ. ఏం చెప్తావు కర్నూలు వాళ్ళకి? జుంబారే జుంబా. కర్నూలు ప్రేక్షకులారా, నేనే సూపర్ స్టార్ మహిళ అవుతా. 3 లక్షలు. 3 లక్షలు నావే. సూపర్ స్టార్ షీల్డ్ కూడా నాదే. జుంబారే జుంబా. జుంబారే జుంబా. రేపటితో మన ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ అయిపోబోతున్నాయి. రేపు మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ అంటే క్వార్టర్ ఫైనల్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో ఏ జిల్లాకి పోటీ పడబోతుంది, ఏ జిల్లా వాళ్ళు ఎక్కువ పోటీగా ఆడి సెమీఫైనల్స్ రీచ్ అవుతారు అని. సో డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళలో. బై బై.